of this nature of data. Data graph axes, variance, అలా మనం డేటాని రిప్రజెంట్ డేటా అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇమేజెస్ రూపంలో కానీ, వీడియోస్, ఆడియో, టెక్స్ట్, డిఫరెంట్ ఫార్మాట్స్ లో డేటా అనేది. ఈ నేచర్ ఆఫ్ డేటాని మనం మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం నేచర్ ఆఫ్ డేటాని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ క్యారెక్టరిస్టిక్స్. There are different types of characteristics in data. దాంట్లో ఫస్ట్ వాట్ ఏంటంటే వాల్యూ. మనం డే టు డే చూసినట్లయితే there are large amount of data అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం వాల్యూ అంటాము. వెలాసిటీ అంటే ఎంత టైంలో డేటా అనేది మనం ప్రాసెస్ చేయొచ్చు, జనరేట్ చేసే దాన్ని మనం వెలాసిటీ అంటాం. వెరైటీ అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ప్రాసెస్ చేస్తున్నాము, జనరేట్ చేస్తున్నాము చెప్పేదాన్ని వెరైటీ అంటాం. ఇలానే ఇంకా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసరికి టైప్స్. టైప్స్ కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్ట్రక్చర్. స్ట్రక్చర్డ్ డేటా అంటే డేటా అనేది ఒక ఫార్మాట్ లో ఉండేవారు, దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. దీన్ని మనం టేబుల్స్ రూపంలో కానీ టేబుల్స్ రూపంలో మనం దీన్ని చూడొచ్చు. ఇంకా రోస్, కాలమ్స్ ఉంటాయి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సెల్, స్ప్రెడ్షీట్, వాటిల్లో ఈ స్ట్రక్చర్ డేటా అనేది మనం చూసుకోవచ్చు. దీన్ని మనం ఈజీగా మనం ప్రాసెస్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. మనకు కావాల్సిన డేటా అనేది ఈజీగా తీసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ప్రాపర్ ఫార్మాట్ లో అయితే ఉంటుందో, ఈ డేటా అనేది ఎక్కువ ఇమేజెస్ లో కానీ వీడియోస్ లో వాటిల్లో ఈ డేటా మనం చూస్తాం. దీన్ని మనం ప్రాసెస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మనకు కావాల్సిన డేటా అనేది సరిగ్గా తీసుకోము ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా. థర్డ్ వన్ వచ్చేసరికి సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా రెండు మిక్స్ అయి ఉన్న దాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాం. దీన్ని ఎక్కువ మనం XML ఫైల్స్ లో చూసుకోవచ్చు. XML ఫైల్స్ అంటే ఎక్స్ట్రీమ్ మార్కప్ లాంగ్వేజ్ ఫైల్స్ లో ఈ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనేది మనం చూస్తూ ఉంటాం. థర్డ్ వచ్చేసరికి ఫార్మ్స్. ఇప్పుడు చెప్పినట్లే ఫార్మ్స్ అంటే ఇమేజెస్ లో కానీ టెక్స్ట్ రూపంలో, వీడియోస్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉండే వాటిని ఫార్మ్స్ ద్వారా మనం నేచర్ ఆఫ్ డేటాని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక రెండు ఉంటాయి. క్వాలిటేటివ్, క్వాలిటేటివ్ డేటా అండ్ క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ డేటా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ డేటా అనేది వర్డ్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్స్, కలర్, అది ఏ కలర్ అనేది చెప్పవచ్చు. మేల్ ఫీమేల్ ఇలా జెండర్స్ రూపంలో ఉండే వాటిని మనం క్వాలిటేటివ్ డేటా అంటాం.
క్వాంటిటేటివ్ డేటా అంటే మనం న్యూమరిక్ ఫార్ములా అంటే నెంబర్స్ రూపంలో ఉన్న డేటాను మనం క్వాంటిటేటివ్ డేటా అంటాం. ఈ క్వాంటిటేటివ్ డేటాను మనం మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎక్కువ టెంపరేచర్ మనం చెక్ చేసినప్పుడు రీడింగ్ ఎంత వచ్చిందో చెప్పడానికి మనం క్వాంటిటేటివ్ డేటా అని అంటాం. దాన్ని మనం ఈ డేటా అనేది డిఫరెంట్ సోర్స్ నుండి మనం తీసుకోవచ్చు. మెయిన్ వచ్చేసరికి సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే యూనివర్సిటీస్ బెస్ట్ ఎగ్జాంపుల్. మామూలుగా మనం చూసినట్లయితే ఇలాంటి డిఫరెంట్ సోర్సెస్ నుండి మనం డేటా అన్ని రీడ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. అదేవిధంగా మనం తీసుకున్న డేటాని ప్రాసెస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తారు. వాటిల్లో కొన్ని లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, పైథాన్, జావా, ఇంకా ఎక్స్ట్రా. ఇంకా డేటాను విజువలైజ్ చేయడానికి పవర్ బిఐ కొన్ని టెక్నిక్స్ అనేవి ఉపయోగించి మన డేటాని ప్రాసెస్ చేయొచ్చు. దిస్ ఈస్ ది బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా.